పరం శాంతి. ఆత్మ భావాతీతంగా అవుతుందా అనే ప్రశ్నకు బాపూజీ చెప్తున్నటువంటి సమాధానము, ఆత్మ భావంలోకి రావటం తోటే కిందకు పడిపోతూ ఉంటుంది. ఆత్మ ఒకవేళ భావంలోకి రానట్లయితే భావాతీతంగా అవుతుంది. పైకి ఊర్ధ్వ స్థానానికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భావంలోకి వచ్చేస్తూ ఉంటుందో అప్పుడు తప్పకుండా సుఖ దుఃఖాల అనుభవం పొందుతుంది. ఇతరుల యొక్క కనెక్షన్లోకి రావటం వల్ల భావావేశాలు మిక్స్ అయిపోతూ ఉంటాయి. భావంలోకి రావటంతో సతో ప్రధాన ఆత్మలతో పాటు భావన వస్తే సతో ప్రధానంగాను, తమో ప్రధాన మ్, ఆత్మలతోటి కనెక్షన్లోకి వస్తే తమో ప్రధానంగా ఆత్మ అయిపోతుంది. ఆత్మ పైన సాంగత్యవేక రంగు అంటుతుంది. ఆత్మ అయితే పడిపోవటం జరుగుతుంది. ఆవరణ యొక్క బయటికి ఏదైతే ఉన్నదో ఆత్మ పైన అవన్నీ కూడా కారణ శరీరంలో మరి కారణ రికార్డింగ్ అవుతుంది. మహాకారణ శరీరంలో కూడా ఆ, ఏదైతే ఆవరణ ఉన్నదో దానిలోకి పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మృత్యు లోకంలో ఉంటుందో తమో ప్రధానంగా అవుతుంది. కారణ శరీరం సతో ప్రధానంగా, రజో ప్రధానంగా, తమో ప్రధాన రికార్డులు అనేది తయారు చేసుకుంటూ ఉంటుంది. తమో ప్రధానం సతో ప్రధానం భావంలోకి వచ్చిన కారణం వల్ల పూర్తిగా ఆత్మ భావాతీతంగా కాలేకపోతూ ఉంటుంది. భావాతీతంగా మరి అవ్వాలి అంటే మానవులు ఆ, ఆత్మ పైన ఉన్న ఆవరణలు పూర్తిగా అన్నిటినీ తొలగించుకోవాలి. అచ్చా పరం శాంతి. నమస్తే.